మన అగ్ని పరీక్షలో హీట్ ఇంకాస్త ఎక్కువైంది. ఎందుకంటే జడ్జెస్ నిన్నటి వరకు ఒక ఎల్లో కార్డు మాత్రమే తెచ్చారు. ఈ రోజు మాత్రం 2 ఎల్లో కార్డ్స్ తెచ్చారు. అంటే ఎలిమినేషన్ ఈరోజు 2 మెంబర్స్ ఉండొచ్చేమో మేబీ అనుకుంటా. ఒకవైపు అగ్ని పరీక్ష పూర్తవడానికి ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. దీనికోసం కంటెస్టెంట్స్ పడుతున్న ఆరాటం ఒకవైపు, ఆ ఎలిమినేషన్ ఒకవైపు, హౌస్లో ఎవరెవరు అడుగు పెడుతున్నారు అన్నది అగ్ని పరీక్ష చాలా ఉత్కంఠభరితంగా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సాగుతుంది. ఈరోజు ఎలా జరిగిందో ఈరోజు మాట్లాడుకుందాం. నవదీప్ గారు అయితే ఇంకా 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఆడండి అని చెప్పి కంటెస్టెంట్స్కి చెప్పారు. అట్లాగే అభిజిత్ గారు అయితే ఇప్పటి వరకు ఎల్లో కార్డ్స్ ఉన్నవారు ఎవరెవరంటే షాకీబ్, ప్రసన్న, దాలియా, శ్వేత అండ్ మనీష్, వీళ్ళ 5 మెంబర్స్ దగ్గర ఎల్లో కార్డ్స్ ఉంది. వీళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అభిజిత్ గారు. అదేంటంటే ఈరోజు కనుక పర్ఫార్మెన్స్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళ దగ్గర నుండి ఒక ఎల్లో కార్డు నేను తీసుకోవచ్చు అట్లా అని చెప్పారు. అందుకని అందరూ చాలా బాగా ఆడండి, ఒక ఎల్లో కార్డు రిటర్న్ తీసుకుంటాను నేను అని చెప్పి వాళ్ళందరికైతే ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 2 స్టార్స్ ఉన్న నాగాన్ అయితే జడ్జెస్ అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. ఇంతలోనే మన డైనమిక్ డైరెక్టర్ తేజ గారు అయితే స్టేజ్ మీదకి వచ్చారు. ప్రతి ఒక నార్మల్ పర్సన్ని సూపర్ స్టార్ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం డైరెక్టర్ తేజ గారు మాత్రమే. తనైతే వచ్చారు. నవదీప్ గారిని కూడా ఫస్ట్ పరిచయం చేసింది తేజ గారేనంట. తేజ గారు అయితే ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ మాత్రమే అని చెప్పి ఒక కొటేషన్ అయితే చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ ఏంటంటే ఫస్ట్ నిన్నటి ఎపిసోడ్లో జంటలుగా ఉన్నవారు ఎవరైనా ఈరోజు వాళ్ళు కనుక ఆ జోడీ నచ్చకపోతే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి పిలిచారు. పిలిస్తే కొందరైతే ఒక 6 మెంబర్స్ వచ్చిళ్ళు, అంటే 3 టీమ్స్ వచ్చినాయి అన్నమాట. 3 టీమ్స్కి ఒక టాస్క్ పెట్టిళ్ళు. అదేంటంటే ఒక మధ్యలో ఒక టేబుల్ మీద ఒక బెల్ పెట్టిళ్ళు. ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ బెల్ని తీసుకుంటారో వాళ్ళకు ఫస్ట్ అవకాశం అన్నమాట. అట్లాగే నిన్న ఆటలో అరటి తొక్కలాగా మిగిలిపోయిన కల్కి కూడా ఈరోజు ఆడొచ్చు అన్నమాట. ఈరోజు న్యూ టీమ్గా ఎవరు పేరప్ అయ్యారంటే ఓన్లీ శ్రీజ ఉంది కదా, శ్రేయ ఉండే నిన్నటి ఎపిసోడ్లో. శ్రేయాని కాకుండా కల్కిని సెలెక్ట్ చేసుకుంది. అంటే ఈరోజు శ్రేయ పక్కన కూర్చుంది. మిగతా 2 టీమ్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. షాకీబ్ ఫస్ట్ పట్టుకున్నాడు బెల్లు. తను నాకు ప్రియానే కావాలి అని చెప్పి తను ప్రియానే తీసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి శ్వేత హరీష్ని తీసుకుంది. తను కూడా ఓకే, ఒక టీం ఒక్కటే చేంజ్ అయింది. కల్కి ప్లేస్ శ్రేయ ప్లేస్లో కల్కి వచ్చిందన్నమాట. మళ్ళీ డైరెక్టర్ తేజ గారు వెళ్ళిపోయే ముందు స్టేజ్ మీదకి వచ్చారు. తను ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఈ అవకాశం అందరికీ రాదు, పబ్లిక్ ముందు అందరి ముందు తన పర్ఫార్మెన్స్ ఏంటో చూపెట్టుకోవడానికి బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ మీకు వచ్చింది, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అని చెప్పి ఒక మాట చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మ్యాక్సిమం వీలైనంత వరకు లైఫ్లో ఎదగడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక మాట చెప్పి అందరి కంటెస్టెంట్స్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు తను. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే కొన్ని మూటలు తీసుకొచ్చి అక్కడ పెట్టిళ్ళు. ఆ మూటలలో శ్రీముఖి గారు ఒక మాట చెప్తారు, నవదీప్ గారు ఒక మాట చెప్తారు. అందులో ఏది బెస్ట్ అనేది కంటెస్టెంట్స్ ఇష్టం అన్నమాట. శ్రీముఖి గారు అన్నారు కదా, ఎన్ని ఎక్కువ మూటలు తీసుకుంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి శ్రీముఖి గారు అన్నారు. నవదీప్ గారు అన్నారు కదా, మూటలు ఎక్కువైతే బరువు అయిపోతుందేమో అని నవదీప్ గారు అన్నారు. అట్లా కొన్ని వాళ్ళని కంటెస్టెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. బజర్ అయితే స్టార్ట్ అయింది. బజర్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ పవన్ కొన్ని డైరెక్ట్ మూటల మీద పడిపోయిండు. కొన్ని మూటలు అయితే తీసుకున్నాడు. అట్లా అందరూ కొన్ని మూటలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ గేమ్ అయితే బజర్ ఆన్ అయింది. బజర్ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఏంటంటే ఒక టేబుల్ లాంటిది ఉంటుంది. ఆ టేబుల్ మీద పడుకోవాలి. పడుకున్న వాళ్ళకి అటుపక్కకు ఒక 3 హోల్స్, ఇటుపక్క ఒక 3 హోల్స్ ఉంటాయి. ఆ టీం మెంబర్ ఒకతను టేబుల్ మీద పడుకుంటే ఇంకొకరు లైన్ అవతల నిల్చొని ఆ మూటను త్రో చేయాలి. త్రో చేస్తే అందులో కరెక్ట్ పడాలి. అట్లా ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అన్నమాట ఈరోజు గేమ్. అట్లా ఎవరెవరు టీమ్గా ఫామ్ అయ్యాలో ఈరోజు అయితే చెప్తాను. దివ్య, మనీష్ వీళ్ళిద్దరు ఒక టీం. మళ్ళీ తర్వాత ఇంకొకడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా మన సోల్జర్, తను పవన్, వీళ్ళిద్దరు అయితే ఒక టీం. వీళ్ళిద్దరి దగ్గర హైయెస్ట్ ఉన్నాయి. ఎంత అంటే 26. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ చేసిండ్రు. అందరికంటే లోయెస్ట్ ఎవరి దగ్గర ఉందంటే శ్వేత దగ్గర. తను ఓన్లీ 8 మాత్రమే త్రో చేసింది. శ్వేత టీం హరీష్, శ్వేత వీళ్ళిద్దరు 8 మాత్రమే త్రో చేశారు. హైయెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర 26. టై బ్రేకింగ్ టాస్క్ మళ్ళొకటి పెట్టిళ్ళు. అదేంటంటే
సేమ్ అదే మళ్ళీ ఇద్దరికి చెరొక 2 మూటలు ఇచ్చి ఎవరైతే ఫస్ట్ ఒక బాస్కెట్లో తను వేస్తాడో తను విన్ను అని చెప్పి చెప్పారు. దానికి మనీష్ గారు అయితే ఫస్ట్ త్రో చేసిళ్ళు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. జడ్జెస్ కూడా చాలా మెచ్చుకున్నారు. అందుకని తను విన్ అయ్యిండు. అభిజిత్ గారు షో స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక మాట చెప్పారు కదా, ఎల్లో కార్డు రిటర్న్ తీసుకుంటా అని చెప్పి. ఆ ఎల్లో కార్డు రిటర్న్ అయితే అభిజిత్ గారు మనీష్ దగ్గర నుండి తీసుకున్నాడు. అంటే మనీష్ ఇప్పుడు డేంజర్ జోన్లో లేనన్నమాట. తను తీసుకున్నాడు. ఓట్ అప్పీల్ కోసం ఈ రోజు అయితే దివ్య నిఖిత తను ఓట్ అప్పీల్ చేసుకుంది. తనంటే బెస్ట్ పర్ఫార్మర్గా ఓట్ అప్పీల్ చేసుకుంది. వరెస్ట్ ప్లేయర్గా శ్వేత ఎల్లో కార్డు, తనకి 2 ఎల్లో కార్డ్స్ వచ్చింది. తను డేంజర్ జోన్లో ఉందన్నమాట. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎన్నో జర్నీల తర్వాత ఇప్పటివరకు ఇంతవరకు వచ్చింది. శ్వేతకైతే జడ్జెస్ ఐఎమ్ సో సారీ యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి చెప్పారు. తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. శ్వేత ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిన తర్వాత శ్వేత ఒక మాట అంది, మమ్మీ తప్పకుండా నేను లైఫ్లో ఎదుగుతా మమ్మీ అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఐఎమ్ సో సారీ మమ్మీ అని చెప్పేసి తను అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు మళ్ళొక ట్విస్ట్ ఏంటంటే, ఇందాక మనీష్ దగ్గర నుండి అభిజిత్ గారు అయితే ఒకటి ఎల్లో కార్డు రిటర్న్ తీసుకున్నారు కదా. తను ఏమన్నాడు, ఎల్లో కార్డు నా దగ్గర ఉంచుకోవడానికి నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పి మళ్ళీ ఒకరికి ఎల్లో కార్డు ఇవ్వాలనుకుంటున్నాను నేను అని చెప్పి స్టార్ట్ చేశాడు. దానికి నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి మనందరం ఫస్ట్ నుండి చెప్తున్నాము, పర్ఫార్మెన్స్ వైజ్ అన్నిటినీ క్యాల్కులేషన్ చేసుకుంటూనే అయితే సెలక్షన్స్ ఇంతవరకు జరిగాయి. మీరందరూ ఈరోజు ఈ స్టేజ్ వరకు రావడానికి పడ్డ కష్టాలు బాధలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి స్టోరీ చాలా హార్ట్ టచింగ్గా ఉంది అని చెప్పి స్టార్ట్ చేశారు నవదీప్ గారు. 1,00,000లో నుంచి 45,000 మంది, 45,000లో నుంచి 45 మంది నుంచి 15 మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ 15 మందిలో నుంచి కొందరిని మాత్రమే బిగ్ బాస్ హౌస్లో పంపించడానికి ఉంటుంది. సో అన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసి కొందరిని అయితే బయటికి పంపించాల్సి వస్తుంది. ఇంకా 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 ఎపిసోడ్స్లో బెస్ట్ పర్ఫార్మర్స్ని సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపిస్తాము. సో ఈరోజు ఇంకొకరు ఎలిమినేషన్ ఉంది అని చెప్పి ప్రసన్న గారిని ఐఎమ్ సో సారీ ప్రసన్న గారు యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి చెప్పారు. నవదీప్ గారు అయితే ప్రసన్న గారికి ఒక మాట చెప్పారు. ప్రసన్న గారు అంటే హ్యాండిక్యాప్డ్, ఒక కాల్ లేదని చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్లో. తను అన్నమాట, తను ట్రస్ట్ మీ దిస్ ఆర్ పర్సనల్ నోట్ యు ఆర్ ద 1000 times స్ట్రాంగర్ దెన్ ఎనీ వన్ ద స్టేజ్ అని చెప్పి ఒక మాట చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే నవదీప్ గారు అయితే ప్రసన్న గారికి ఈ షో నీది కాదు, ఈ పర్ఫార్మెన్స్ నీది కాదు, ఈ లొల్లి నీది కాదు, ఈ పంచాయతీ నీది కాదు, అదైతే నువ్వే ఒప్పుకున్నావు. అంటే నేను ఎపిసోడ్లో ప్రసన్న గారు ఒప్పుకున్నారన్నమాట. అదైతే మీరు ఒప్పుకున్నారు కదా, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ బ్రో, ఇట్ వాజ్ అమేజింగ్ గోయింగ్ బ్రదర్, ఐ లవ్ యూ అని చెప్పి అభిజిత్ గారు నవదీప్ గారు అయితే ప్రసన్న గారిని చెప్పాడు. చాలా ఎమోషనల్ కూడా అయ్యాడు. అభిజిత్ గారు అయితే ప్రసన్న గారి గురించి ఒక మాట చెప్పారు. అదేంటంటే, మేబీ నేను రియాలిటీ షో గెలిచి ఉండొచ్చు, కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు బ్రదర్, యు ఆర్ సో గ్రేట్ అని చెప్పారు. తర్వాత అందరూ స్టేజ్ మీద జడ్జెస్, మిగతా కంటెస్టెంట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. అంతటితో ఈ షో ముగిసింది. మళ్ళీ జడ్జెస్ అందరూ ఒక మాట చెప్పారు, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము కడిగిన ఆనిముత్యాల లెక్క హౌస్కి పంపిస్తున్నాము, ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రాక్టీస్ చేసి మీరు కనుక అక్కడికి వెళ్ళి టాప్ 5లో లేకపోతే కప్పు కొట్టినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి ఈరోజు అయితే షో క్లోజ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసిన వాళ్ళందరికీ బాయ్.